ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, సోషల్ మీడియా, యూట్యూబర్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు. మీరు నాకు గత 10-12 సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి, కొంచెం లేట్ అయిపోయింది. 70 రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ పని చేయట్లేదు, బాడీ సహకరించట్లేదు, చాలా సన్నబడ్డాను, కొట్టబోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా నేను నైట్ వేసాను, నైట్ వేసి ఉంటుంది ఇది, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ గెలుద్దాం అనుకున్నాను కప్పు, కానీ గెలవలేకపోయాను. ఇట్స్ ఓకే. ఇంత దూరం వచ్చాను, టాప్ 5లో ఉన్నాను. కారణం కూడా మీరే, మీ అభిమానం, మీ ప్రేమ, ఆప్యాయతల వల్ల టాప్ 5 నిలిచాను. అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు, నెల రోజులు, ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో. మీరు చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు, అది చూస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఈరోజు నాకు ఫోన్ చేసి, చాలా మంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఫోన్ చేసి, పిల్లలు కూడా చాలా బాగా ఉన్నాను, బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు, నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటివరకు నన్ను గెలిపిస్తూ ఉన్నాను, నేను గెలుస్తూ ఉన్నాను, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను. అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. సీజన్ 4లో 13 వారాల నుండి టాప్ 7 నిలిచాను. ఇప్పుడు సీజన్ 8లో మరొకసారి మీ అందరిని నవ్వించే అవకాశం కల్పించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్కి అండ్ స్టార్ మా ఛానల్కి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇందాక మొన్న జర్నీ వీడియో చెప్పాను, బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్ మా మరొక స్థాయిలో పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎంటర్టైనర్గా పరిచయం చేసి సీజన్ 4 నుండి నన్ను ఇక్కడ ఎంటర్టైనర్గా పరిచయం చేశారు ఈ ప్రపంచానికి. మరొకసారి అవినాష్ అనేవాడు కామెడీయే కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయలే అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్నీ చేస్తాను, ప్రూవ్ చేశాను. అది మీ అందరి ధైర్యం, మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్లో చాలా మంది కంటెస్టెంట్స్ నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా. థ్యాంక్ యూ సో మచ్ రా తేజ అండ్ రోహిణి, మీకు కూడా. ఇంకేం చెప్పాలి, ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరూ నవ్విస్తూ ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా అడిగినాక అడగచ్చు అన్నా, బయటకు వచ్చి చేసుకుందాం. పార్టీ ఉంది, పుష్ప కూడా ఉంది థియేటర్లో. విన్నర్ నిఖిల్ గురించి కామ్ అండ్ కంపోజ్. వాడు ఫస్ట్ 3 వారాలు 4 వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్. అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను, 3-4 వారాలు చాలా డల్గా ఉన్నావు, నేను నిఖిల్ని చూడట్లేదు, వేరే నిఖిల్ని చూస్తాను చెప్పాను. దాని తర్వాత కొంచెం ఎమోషన్లో ఫీల్ అయి ఉన్నాడు. ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆట స్టార్ట్ చేశాడు. నైస్ పర్సన్, మంచి స్నేహితుడు, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. నబీల్, నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆట చూశాను, 5 వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద, నాకు కత్తిలా ఆడుతున్నాడు నబీల్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాను, ఆయన మెంటాలిటీ నచ్చింది నబీల్కి. వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు, అందుకే లోపలికి వెళ్ళి నబీల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. మా ఇద్దరు అక్కడ సెట్ అయిపోయింది. కరీంనగర్, మనది కరీంనగర్, అక్కడ వరంగల్, కొంచెం సెట్ అయిపోయింది అట్లా. బిగ్ బాస్ 4లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి బిగ్ బాస్ 8లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4లో నేను కొంత నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది. సీజన్ 8లో పూర్తిగా నేర్చుకున్నాను. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు, ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ, ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ సీజన్ 8లో.
స్టేజ్ పైన నిన్న ఫన్నీగా బ్రీఫ్ కేస్ నాకు రాలేదన్నారు కదా, వస్తే తీసుకునే వాళ్ళ 100%. మనకు తెలుసు, మనం ఫస్ట్ డే అర్థమైపోయింది మన కప్పు రాదు, బ్రీఫ్ కేస్ వస్తే పట్టుకొని లటక్న పట్టుకొని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కబడ్డీలో కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే మా తేజ గారు రోహిణి ఒకరోజు హౌస్ లో డిస్కస్ చేశారు, కమెడియన్స్ కప్పు రాదు, కమెడియన్స్ ని అక్కడ వరకు చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళరు, గెలిపించని చెప్పారు. ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను 13 బయటకు వచ్చినప్పుడు అనిపించింది. అంటే బేసిక్ గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా, ఎంజాయ్ చేసాం అనుకుంటాం. సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్ లా ఉంటుంది. కంపల్సరీ ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చాలా మంది స్ట్రెస్ లో ఉంటారు, ఆఫీసులు కానీ ఇలా వేరే వేరే వర్క్స్ లో ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాం అనుకుంటారు. అలాంటి నవ్వించే మాకు నవ్విస్తున్నాం, టాస్క్లు ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల, మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము, మా పర్సనాలిటీ ఏంటో చూపిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. అంటే అన్నిట్లలో కామెడీ, టాస్క్లు, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాం, మనకెందుకు కప్పు రాదని చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలా మంది కమెడియన్స్ వెళ్తుంటారు, ఎవరెవరు గెలుస్తారో అని వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నేను టాప్ 5 కింద ఒక నమ్మకం వచ్చింది. నాకు టాప్ 5 వరకు వచ్చాను కదా, గెలుస్తానేమో ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్ ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు. మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది, నవ్విస్తాం, నవ్వుతాం, ఏదనిపిస్తాం మాట్లాడేస్తాం. అలా మ్యాన్లీగా ఉండే మన పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీ ఉండే క్యారెక్టర్ మనకు. బట్ ఒక విషయం ఏంటంటే, నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వరకు వచ్చాను. నామినేషన్స్లో ఉండకపోవడం నాకు తప్ప, వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప అని నాకు తెలియదు. బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ 15కి వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. బట్ జీవితంలో కోరికుండిపోయింది. బిగ్ బాస్ లో ఒక కమెడియన్ గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలి నాకు కోరిక ఉంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు. ఇంకొకసారి థర్డ్ టైం ఛాన్స్ వస్తే వెళ్తారా? ఎక్కడెక్కడ అన్న వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా టాప్ 5 వరకు రాలా, అంటే టాప్ 2కి వచ్చాడు గౌతమ్. అయితే మరి ఏమనుకుంటున్నారు? టాప్ 5 వచ్చాను సీజన్, మన నవదీప్ వచ్చాను, టాప్ 2 రాలేదు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ మనం వెళ్ళినామంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి తగ్గట్టు గౌతమ్, యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తానని చెప్పేసి, చాలా హోప్స్ ఉండే. స్టేజ్ కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తానని. బట్ నా దృష్టిలో గౌతమ్ కూడా గెలిచినట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ గా 6th వీక్ వెళ్ళి 2nd పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇది విన్నర్ నా దృష్టిలో. బ్రీఫ్ కేస్ లో ఎంత అమౌంట్ ఉందనేది అయితే మీరు అడిగారు, బట్ చెప్పలేదు. చెప్పారు అక్కడ తర్వాత? చెప్పలేదు అన్న, నాకు యాక్చువల్లీ అదే ఉండి, సిల్వర్ సూట్ కేసు ఎంతుందో చెప్పలేదు, గోల్డెన్ సూట్ కేసు ఎంతుందో చెప్పలేదు. చెప్తే బాగుంది అనిపించింది. లోపల చెప్తే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు డబ్బు ఉండగానే ఒక ఆబ్వియస్లీ టెంప్ట్ అయిపోతాం. చెప్తే ఫిగర్ చెప్తే బాగుండని నాకు సార్ అడిగాను, బట్ చెప్పలేదు. నాకు చెప్పకపోయినా సూట్ తీసుకొచ్చామని నాకు ఇస్తే, బట్ ఇవ్వలేదు. తెలుగు వాళ్ళకి టైటిల్ ఇవ్వకుండా కన్నడ వాళ్ళకి కూడా మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు? అంటే తెలుగు కన్నడ పక్కన పెడితే బేసిక్ గా మనందరం ఒకటే. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, సీరియల్స్ లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళుగా చూడరు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి సినిమాని చూస్తారు, ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు, అతని బిహేవియర్ చూస్తారు, ఆ క్యారెక్టర్ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తుంది కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫీలింగ్ అయినా మనం అందరం ఒకటి, చివరిగా మనం ఇండియన్స్, మన భారతీయులు అన్నా. అది నాకు తెలియదన్నా. అంటే స్టార్ మా బ్యాచ్ వాళ్ళనే గెలిపించాలి అని ఒక రూమర్ ఉంది, మాటి వాళ్ళనే గెలిపిస్తారు, బయట వాళ్ళకి సపోర్ట్ చేయరు అనేసి ఒక రూమర్ ఉంది. మీరు దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అంటే అది రూమర్ కదన్నా, దాన్ని రూమర్ క్రియేట్ చేసి కాబట్టి అది రూమర్ అనుకుంటాను. నాకు తెలియదు యాక్చువల్లీ. నాకు దానికి సమాధానం ఇస్తే చెప్పాను 100%. దాని గురించి మనకు తెలియదు అన్నా. మీ వైఫ్ రియాక్షన్ ఏంటి సార్ ఇంటికి వెళ్ళాక? ఫుల్ హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట దగ్గరికి అయితే హ్యాపీ ఫీల్ అయింది.
అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం. బట్ నేను సినిమా అనే పిచ్చితో సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది, ఒక సినిమా కంటిన్యూటీ కూడా. బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను. కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో. బట్ ఇట్స్ ఓకే, హెయిరే కదా మళ్ళీ పెరుగుతుంది. పృథ్వీకి మీకు బాగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కదా, చాలా హిట్ మూమెంట్స్ ఉన్నాయి కదా మీ మధ్యలో, తర్వాత మాట్లాడుకున్నారా? ఇక నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒకటి గేమ్ వరకే, ఆట వరకే. మనం ఒక షోకి వచ్చాము, ఇది ఆట వరకే, బయటకి వెళ్ళినా నాకు ఎలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను. ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి. మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్, వద్దు వద్దనం కూడా ఒరే అనిపించడం, వాడు అనిపించడం. ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి 2 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నా అంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు. బట్ అది గేమ్ వరకు ఉంది. బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్ అనే, ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను. వాటర్ పోతాం ప్లీజ్ అన్న, వాటర్ ఏముండవు అన్న మనం, ఎందుకంటే మనకి హేటర్స్ ఉండరు, అందరు ప్రేమించే వాళ్ళు ఉంటారని నా అభిప్రాయం. మనకి హేటర్స్ ఉంటారా మనకి? థ్యాంక్ యూ. అవినాష్ చిన్న స్క్రీన్ లో కాకుండా 70mm లో రెగ్యులర్ కమెడియన్ గా రావాలని చాలా మంది కోరుకుంటారు. టీవీ షోలు కాకుండా సినిమాలు చేయాలని. నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలని కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది, ఆదరిస్తున్నారు. డెఫినెట్ గా మంచి మంచి అవకాశాలు ఉంటే డెఫినెట్ గా చేస్తాను. మన స్టేట్ మీద కొండ వెంకట గారు వచ్చారు, ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ స్టార్ట్ అవుతుంది శ్రీకృష్ణ గారు మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఈరోజు మార్నింగే కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు, ఏదో నాది బిగ్ బాస్ లో మలయాళం స్లాంగ్ చూసారంట, అది బాగా నచ్చింది, అది ఫన్నీ క్యారెక్టర్ రాసుకుందంట. వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే, కానీ సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది, వెయిటింగ్. నా హౌస్ లో ఉపేంద్ర గారు లోపలికి వచ్చి మిమ్మల్ని తీసుకురావటం ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది తీసుకొస్తా అంటే అందరినీ నార్మల్ గా ఎలిమినేట్ అయ్యారు, ఒక సెలబ్రిటీ అంటే పెద్ద సెలబ్రిటీ మీకోసం లోపలికి వచ్చి తీసుకురావడం, అది ఉపేంద్ర గారు. అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించండి. బట్ నేను ఊహించాను వచ్చేస్తాను చెప్పేసి అంతే. అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు, గన్స్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్ ఎందుకు కూడా ఇంత ఆనందమవుతారు నన్ను తీసుకోబట్టి ఏంటని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది. చివరికి గురి మనకే వస్తేనే అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనం తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చాను లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉంది అన్న, ఆయన వచ్చి తీసుకెళ్ళాను, చాలా హ్యాపీగా ఉంది. మీ రెమ్యునరేషన్ ఎంత సార్ చెప్తారా? అభిమానులు చూపించే ప్రేమంతా. ప్రైజ్ మనీ వస్తే నేను చెప్పాను, నేను హౌస్ లో చెప్పాను, మేము మొత్తం 5 అన్నదమ్ములు మేము. మా రెండో అన్నయ్య కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టాటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అన్నయ్య వాళ్ళ పాప కోసం, పెళ్లి కోసం కూడా పెడతాను. మీ అన్నగారి వాయిస్ ఇద్దాము, సేమ్ యాస్టీజ్ మీలాగే ఉంది. ఏంటి మీ తమ్ముళ్ళ బ్రదర్స్ అందరిది సేమ్ వాయిస్ యాస్టీజ్? అంతే కదా, అన్నదమ్ములు సేమ్ అందరికి ఉండదు. బేసిక్ గా మా ఫ్యామిలీ కొంచెం బేస్ వాయిస్ అందరికి, బేసిక్ గా మా ఇంట్లో అందరి వాయిస్ అలా ఉంటుంది. మా పెద్ద వాయిస్ నా వాయిస్ కొంచెం సేమ్ ఉంటుంది అనమాట. అండ్ మా డాడీ వాయిస్ నా వాయిస్ సేమ్ ఉంటుంది. లక్ష్మి గౌడ మీరే అన్నారు కదా నాకు బాగుంటది అనేసి. ఆవిడ బాగుంటుందని చెప్పాడు. ఫేవరెట్ అంటే నాకు రోహిణి, శివంగి, మై ఫ్రెండ్ రోహిణి వచ్చిందా? రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్, చాలా అద్భుతంగా ఆడింది. మీరు 14 వీక్ చూసినట్టయితే ఒక టాస్క్ లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్ లో కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఆడింది. తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాయిలో. బట్ తను నేను ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్ లో ఒక కామెడియన్ ఎవరున్నా కూడా తనైనా నేనైనా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. బట్ నేనైనా రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్
అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ ఉంటుంది నాకు ఫైటర్ అనిపిస్తుంది. టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ వైజ్. బిగ్ బాస్ హౌస్ లోని నోన్ పర్సన్ ఉంటారు, తెలియని కొత్త వాళ్ళు ఉంటారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు, కానీ ఆల్రెడీ తెలిసిన పర్సన్ తోటి ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో ఆడినప్పుడు ఎలా ఉంటుంది, అన్నోన్ పర్సన్ తో ఆడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? బేసిక్ గా అదే ఇప్పుడు మనం నబీల్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా నుంచి వచ్చాడు, మంచి వ్యక్తి. నాకు గ్లోబల్ మీద లైక్ నిఖిల్, విష్ణుప్రియ అంతా నాకు తెలుసు. వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణుప్రియతో నాకు ఎలా ఉందో ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నేను గ్లోబల్ మీద ఎక్కువ ఫ్రెండ్షిప్ నబీల్తో ఫ్రెండ్షిప్ పెట్టాను. అంటే ఆయన మాట్లాడే విధంగా ఏం కాక డార్లింగ్ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మన దోస్తుగాడు మాట్లాడి అనిపించింది. అందుకే నాకు నబీల్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం వీళ్ళిద్దరు ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను, నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏదన్నా అన్నీ తెలుసు. కాబట్టి నబీల్తో కొంచెం కొత్తగా అనిపించింది. విష్ణుప్రియ మంచి ఫ్రెండ్, నైస్ పర్సన్, మంచి టాలెంటెడ్. అంటే ఒక్కొక్కరు గేమ్స్ ఉంటుందన్న. తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది. తన ఆట అది. తన ఆట గురించి మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గేమ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఒకరి ఆట గురించి చెప్పేంత గొప్పవని కాదు. పాత సీజన్ కి తను బయట ఎలా ఉందో లోపల కూడా అలా ఉందన్న. తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా ఫన్నీగా ఉంటూ. నేను చాలా చెప్పాను హౌస్ లో కూడా, నువ్వు బయట ఎలా ఉన్నా లోపల కూడా అలా ఉన్నా చెప్పాను. ఈ పాత సీజన్ కి ఈ సీజన్ కి కామెడీతో పాటు డాన్స్ కూడా బాగా చేస్తున్నారు అంటున్నారు. రీజన్ ఏంటంటే అదే అన్న, మనం లైఫ్ లో జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్గా, ఒక నటుడుగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను లైఫ్లో. అప్పుడు సీజన్ 4 ఉన్నప్పుడు మనకంత తెలియదు. అందరికి ఎవరికైనా సరే మీరు లైవ్లో ఒక యాక్టర్ కానీ, ఒక కెమెరామెన్ కానీ, మన మార్కెట్లో ఒక కొత్త డిఫరెంట్ ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో, మిమ్మల్ని మీరు నామినేషన్ రండి అప్పుడు తెలుస్తుంది అని చాలా ఆరోగ్యంగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అవును కదా, బిగ్ బాస్ హౌస్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో చాలా కెమెరాస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు, ఫౌల్ గేమ్స్, బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తున్నప్పుడు రోజు నేను జనాలు చెప్పడం జరిగింది. ఏంటన్నా మీరు ఓట్లు వేస్తున్నారు, సేవ్ చేస్తున్నా అని వాళ్ళు చాలా విచ్చలుడిగా ఆరగంటగా చెప్తున్నారు. మమ్మల్ని జనాలు 10 వారాలు సేవ్ చేస్తారు అని చెప్తున్నారు. ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, ఇలా ఫౌల్ గేమ్స్ ఆడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, అన్నీ చేసి మాకేమో ఎలిమినేట్ అయిపోయాను. నాకు ఎప్పటికీ నాకు సీజన్ 1 నుంచి ఎప్పటికీ ఒక క్వశ్చన్ ఉందన్న, బిగ్ బాస్కి ఆట ఆడడానికి వెళ్ళాలా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా? ఏమంటే ప్రతి ఒక్కరు నామినేషన్కి రావాలంటారు. వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది. మిగతా 6 రోజులు టాస్క్ ఉంటాయి, మన పర్సనాలిటీ చూపించుకోవాలి, ఫన్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంకా మన బిహేవియర్ చూస్తారు. అంటే బిగ్ బాస్కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా లేకపోతే ఆట ఆడడానికి వెళ్ళాలని నాకు వచ్చిన డౌట్ వచ్చింది. చాలా మంది నామినేషన్ రాలేదు, నామినేషన్ అంటే భయం అంటారు. నాకు భయం ఉండదు, మీరు చేయండి. హలో మీరు నామినేషన్ హలో మీరు నామినేట్ చేయండి, నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను. మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా. అవినాష్ నామినేషన్కి రాడు, అవినాష్కి భయం నామినేషన్ అంటే అలా ఏం లేదు. ఒక వారం ఏమో రోహిణి సేవ్ చేసింది, తను అడగలేదు. ఒక వారం ఏమో 2 వారాలు మెగా చీఫ్ అయ్యాడు. నేను ఉన్నది 10 వారాలు, 10 వారాలు టికెట్ 2 వారాలు తీసేయండి, 8 వారాలు. 8 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, ఒకసారి రోహిణి సేవ్ చేసింది, ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను, ఇంకోసారి ఎలిమినేట్ అయితే నబీల్ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశారు. మిగతా సార్ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు, అది నా తప్పు కాదు కదా. ఇప్పుడు టికెట్ ఫినాలే గెలవడం వల్ల మీ ఓటింగ్ డౌన్ అయ్యి 5th ప్లేస్లో ఉన్నారు అనుకుంటున్నారా? అందరూ ఏమంటే మీరు నామినేషన్ రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు. అంటే నేనేమంటే ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమన్నాడు, వీడికి ఓటు వేయచ్చా అని చెప్పి ఓటు వేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేదు ఫస్ట్ నుంచి నామినేషన్లు ఉంటాయి కదా, ఓటు వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు.
నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓటు వేయడం, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు, ఓటు వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళు ఓటు వేస్తున్నారు. కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకు ఇప్పటికీ మీద క్లారిటీ లేదు. యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా, నామినేట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ నామినేట్ అవ్వలేదు కదా. ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయిపోయాడు. ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే. సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగా నేను ఎలిమినేట్ అయిపోయాను. అండ్ లాస్ట్ రోహిణ్ 14 నామినేట్ అయింది, తను ఎలిమినేట్ అయిపోయింది. మణికంఠ గురించి ఏం చెప్తారు సార్? బాగా ఇమిటేట్ చేస్తారు కదా మణికంఠని. మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్ లో వెళ్ళిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినట్టు తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం పని చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. నైస్. అంటే నేను ఇంకా నిన్నే వచ్చింది కదా నా మొత్తం ఎపిసోడ్ అన్నా. బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పారన్నా. అంటే లైక్ నేను కొన్ని చేసిన కొన్ని రాసుకోవచ్చు, రేటింగ్ లో పోతుంటాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. అదే అన్న, మనం ఎక్కడ నేను లైఫ్లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము. ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి. చాలా కసిగా అయ్యాడు టాస్కులు. గెలిచిన అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్ వచ్చి గెలుస్తాడేమో అతను ఫైట్ చేసి. బట్ ఇందాక చెప్పాను, అతను రన్నర్ కాదు నా దృష్టిలో విన్నర్. అండ్ నేను ఎలిమినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము. ఎలిమినేట్ అయ్యాం కదా అని చెప్పేసి అది మైండ్ ఉండిపోద్ది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడటము, 2 సార్లు మెగా చీఫ్ అవ్వడము, అండ్ టికెట్ ఫినాల్ కొట్టడం, అది మాకు బూస్ట్ ఇస్తుంది మనకు ఎలిమినేషన్ అనేది. కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాం. బిగ్ బాస్ అన్యాయం చేశాడు అనుకోవచ్చా? మీకు గోల్డెన్ బ్రీఫ్ కేస్ కానీ సిల్వర్ బ్రీఫ్ కేస్ కానీ ఇవ్వకుండా? నాకా? బిగ్ బాస్ తప్పకుండా అన్యాయం చేశాడు. నాకు ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చా. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి దిక్కు ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ సూట్ కేసు పంపిస్తున్నాం. మేబీ అయ్యి ఉండొచ్చు. వీడికి లాస్ట్ టైం అన్ని రివీల్ చేశారు ఎంత ఉంటుంది అని చెప్పేసి, ఈసారి రివీల్ చేయలేదు ఏది కానీ, అంటే కావాలనే చేశారు అనుకోవచ్చు. అలాగే ఉన్నాను. ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇది. వాళ్ళు కాన్సెప్ట్ తో వస్తారు. వాళ్ళు డెఫినెట్గా మనం దాన్ని చాలా మంది స్టార్ బ్యాచ్ కి 50 లక్షలు ఇచ్చేసి మనం దొబ్బేద్దాం ఒక ప్లాన్ చేశారనేసి అంటున్నారు. దాన్ని మీరేమంటారు? నేను చెప్పలేను, రూమర్ కాబట్టి రూమర్ లోనే బాగుంటుంది. స్టార్ మా బ్యాచ్ అది నేను ఎప్పుడు మాకు ఐడియా లేదు. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బిగ్ బాస్ లో నవ్వు వచ్చే కామెడీ చేసినందుకు థ్యాంక్స్ అన్న. అర్థమైన ఎలివేషన్లు ఇచ్చి లేకుండా ఇక్కడ కానీ డాన్స్ ప్రోగ్రామ్ లో కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. చాలా రోజుల తర్వాత ఒక నిజమైన కామెడియన్, ఓకే నవ్వు వస్తుంది, ఎవరిని నొప్పించకుండా ఒక మంచి కామెడీ చేస్తారని ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక ఎంఎస్ నారాయణ, బ్రహ్మానంద అలా అయితే మీకు ఫ్యూచర్ ఉందని మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మీకు నా కామెంట్స్ ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినిటీగా అప్పటికప్పుడు ఇవ్వడం. బిగ్ బాస్ చేయమంటే చేయడం, మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫంటాస్కి కానీ ప్రతిదీ ఈ ఫ్యామిలీ వీక్లో ట్రెడిషనల్ కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంది నేను, రోహిణి, తేజ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రేమాప్యతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు. నాకు డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అది 1 నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ డెఫినెట్గా నా అవసరం ఉంది అంటే ఎంత దూరం వెళ్తాను. అది మీరే ఓట్ వేసిన గెలిపించారన్నా. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ ఎంత అవకాశం వస్తే ఓట్ వేసి గెలిపించండి డెఫినెట్గా. బిగ్ బాస్ 2 సార్లు వెళ్ళారు కదా, బిగ్ బాస్ లో కంటెస్ట్ చేయడానికి మెయిన్ గా ఏం క్వాలిటీస్ ఉన్నాయి అంటే మంచి కంటెస్టెంట్ గా అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి కంటెస్టెంట్ కి